ఆదిలాబాద్లోని డిఎంహెచ్ఓ ఆఫీసులో ఏసీపీ సోదాలు నిర్వహించారు. ఇక మెడికల్ షాప్ రీఓపెన్కు జిల్లా మాస్ మీడియా అధికారి రవిశంకర్ 30,000 డిమాండ్ చేశారు. ఏసీపీ అధికారులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఇక 30,000 లంచం తీసుకుంటుండగా రవిశంకర్ను అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్లోని డిఎంహెచ్ఓ ఆఫీసులో ఏసీపీ సోదాలు నిర్వహించారు. ఇక మెడికల్ షాప్ రీఓపెన్కు జిల్లా మాస్ మీడియా అధికారి రవిశంకర్ 30,000 డిమాండ్ చేశారు. ఇక బాధితుడు ఏసీపీ అధికారులను ఆశ్రయించగా 30,000 లంచం తీసుకుంటుండగా రవిశంకర్ను అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. ఓకే సాయిరామ్, ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలో అయితే ఈ రోజు ఏసీబీ రైడ్ తోటి అయితే వైద్య శాఖలో సంబంధించిన ఒక అవినీతి చేప అయితే బయటపడ్డట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే ఒక మెడికల్ షాప్ కు సంబంధించి రీఓపెనింగ్, ఏదైతే మెడికల్ షాప్ లో గత కొన్ని రోజులుగా ఈ మెడికల్ షాప్ కు సంబంధించిన వైద్యాధికారులు తనిఖీ చేయగా దాంట్లో కొంత మందులకు సంబంధించి బయట నుంచి వస్తున్నాయి. దానికి సంబంధించి ఏదైతే ఈ మెడికల్ షాప్ ను రీఓపెన్ అంటే మళ్ళీ ఓపెన్ చేయడానికి రవిశంకర్ ను కోరగా రవిశంకర్ అయితే అతనికి 30,000 రూపాయలు డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మెడికల్ షాప్ యజమాని అయితే ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఏసీబీ అధికారులను సంప్రదించగా ఈ రోజు ఉదయం అయితే రవిశంకర్ దగ్గరికి వెళ్లి 30,000 రూపాయలు ఇవ్వగా ఇటు ఏసీబీ డిఎస్పీ వెంకటేశ్వర్లు బృందం అయితే రెడ్ హ్యాండెడ్ గా ఇటు రవిశంకర్ ను పట్టుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే మనం విజువల్స్ చూస్తున్నాం. ఇప్పటికే ఇలాంటి అవినీతికి సంబంధించిన అధికారులను అయితే ఇప్పటికే ఏసీబీ అధికారులు ఎక్కడికక్కడ ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే ఇప్పటికే చాలా చోట్ల తనిఖీలు నిర్వహించారు, చాలా చోట్ల పట్టుకున్నారు. అయినా కూడా ఇంకా అధికారులకు బుద్ధి రావడం లేదు. ఇలాంటి లంచం తీసుకుంటున్నావు, మాకు పని కూడా సరిగ్గా చేయడం లేదంటే అయితే ఇటు అధికారులకు ఇటు మధ్యలో ఉన్న వ్యాపారులకు అయితే తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా ఇటు మెడికల్ షాప్ రీఓపెనింగ్ కు ఇటు అధికారులను ఇటు వ్యాపారులను లంచాలు ఇచ్చే వారికి అయితే సహకరించొద్దని ఇప్పటికే ఏసీబీ అధికారులు కోరుతున్నారు. ఏది ఏమైనా కూడా ఇలాంటి సంఘటన జరిగితే ఏసీబీ అధికారులకు సంప్రదించాలని కూడా ఇటు వెంకటేశ్వర్ డిఎస్పీ అయితే తెలిపారు. సాయి, రైట్, థ్యాంక్ యూ.